Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కవర్ అయ్యే ఏరియా పర్సంటేజెస్ శాతాలు ఈ అంశం పైన మనం ఇన్ డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my video and share to your friends. So let's get start the topic. Friends, మనము పర్సంటేజ్ అనే మాట తీసుకున్నట్లయితే దీన్ని మనం ఒకసారి చూద్దాం. దీన్ని 2 పార్ట్స్గా విభజించండి. పర్ అంటే ప్రతి, పర్ అంటే ప్రతి, సెంట్ అంటే సెంచరీ అంటే 100. ప్రతి 100కి ఎంత అని అర్థం. 25% ఆఫ్ 100 అంటే ఈజీగా మనం చెప్పేస్తాం. ఎంత అని? 25% అని. అలా కాకుండా 20% ఆఫ్ 60, 30% ఆఫ్ 90 ఇట్లా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. 30% ఆఫ్ 90 అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? 30 into 90 divided by 100 చేయాలి. 1 0 get cancel, another 0 get cancel, 27. ఇది ఆన్సర్. అయితే మీరు పర్సంటేజ్ చేసేటప్పుడు ఈ విధంగా వేసి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ చూడండి, 30 into 90. సో ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ తీసేసేయండి. సో జస్ట్ 3 into 9 చేయండి, 27 అవుతుంది. 3 into 9 is equal to 27. ఇది మన ఆన్సర్. అదే 20% ఆఫ్ 80 ఇక్కడ ఏం చేస్తారు మీరు? 2 జీరోస్ తీసేసేయండి. 2 into 8 is equals to 16. అలా కాకుండా ఇలా అడిగితే ఏం చేస్తారు? 30% ఆఫ్ 65 ఇక్కడ ఏం చేస్తారు మీరు? 30, 65 దీంట్లో ఒక జీరో మాత్రమే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ జీరో వదిలేసి 3తో మల్టిప్లై చేయండి. 3 into 65 హౌ మచ్? 365 ఆర్ 195. సో ఒక జీరో ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. ఇదే మన ఆన్సర్ అవుతుంది. మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. 16% ఆఫ్ 64 ఎంత? దీన్ని ఎలా డివైడ్ చేయాలంటే 10 + 5 + 1% ఆఫ్ 64. 10% ఆఫ్ 64 అంటే ఏంటి? 25లో 10% అంటే ఏం చేసినాం? 2.5 అంటే 10% ఆఫ్ 64 ఎంత? 6.4. 5% ఆఫ్ 64 అంటే ఎంత? దాంట్లో సగం 6.4లో సగం ఎంత? 3.2. 1% ఆఫ్ 64 అన్నప్పుడు 1% ఆఫ్ 25 అంటే 0.25 అంటే 0.64. ఇక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 4, 6 + 2 8 + 4 12, 2 1 1 + 3 4 4 + 6 10 10.24 వస్తుంది. సో 16% ఆఫ్ 64 ఎంత అంటే 10.24. దీన్ని నార్మల్గా మామూలుగా ఎట్లా చేస్తాం మనం? 16 into 64 divided by 100. దీనిలో క్యాన్సలేషన్ చేసుకుంటాం మనం. 2 8s are 2 5s are 2 0s are 2 4s are మళ్ళీ 2 25s are. తర్వాత ఇది పోదు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? 4 into 64 divided by 25 చేసి మల్టిప్లై చేసి 25తోని డివైడ్ చేస్తాం మనం. ఇదంతా చేయాలంటే మనకి సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో మనము ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. భిన్నాలు ఇచ్చి ఎంత శాతం అని అంటాడు. అప్పుడు ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 3/8 తీసుకోండి. 3/8 దీన్ని మనం జస్ట్ 100తో మల్టిప్లై చేయాలి. అదే మనకి వచ్చే శాతం. 4 2s are 4 25s are ఎంత అవుతుంది? 75/2. ఇది ఎంత అవుతుంది? 1/2 37 1/2. ఇప్పుడు సింపుల్గా 45% ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 45 రాసుకొని జస్ట్ ఇంటూ 1/100 అని రాసుకోవాలి. ఎప్పుడు కానీ పర్సంటేజ్ ఎంత అంటే 1/100 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 5 9s are 5 20s are అప్పుడు ఏమవుతుంది? 9/20. ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినట్లయితే 12 1/2% ఎంత? 2 12/2 అంటే 12 1/2 ఏమని రాసుకోవచ్చు? 2 12s are 24 + 1 25/2 ఇంటూ 1/100 అప్పుడు 25 1s are 25 4s are ఎంత అవుతుంది? 1/100.
1/8 అవుతుంది. సో 12 1/2% ఎంత అంటే 1/8. పర్సంటేజ్ పైన ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 60% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 30, దెన్ వాట్ ఈస్ దట్ నెంబర్? దీన్ని ఎలా చేయాలి? ఆ నెంబర్ నెక్స్ట్ అనుకుంటే 60% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ ఎంత? 30. అంటే ఎట్లా రాస్తాం దీన్ని? 60 ఇంటూ x ఇంటూ 1/100 ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇక్కడ ఏం జరుగుతుంది? 10 10 గెట్ క్యాన్సల్. మార్చుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 10 డివైడెడ్ బై 6. అప్పుడు ఏమవుతుంది? 2 3s are 2 5s are 3 1s are 3 10s are ఎంత అవుతుంది? అది 50. సో ఆ నెంబర్ ఎంత? 50. 60% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 30 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 50. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ మనకి ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సొమ్ములో 69% ఖర్చు చేసిన ఇంకా అతని వద్ద 93 రూపీస్ మిగిలినాయి. అయితే తన దగ్గర ముందుగా ఉన్నటువంటి అమౌంట్ ఎంత? ఇలాంటి సందర్భంలో ఎట్లా చేస్తాం? ఎంత ఖర్చు పెట్టినట్టు తను 69% ఖర్చు అయిపోయింది. అప్పుడు ఎంత మిగిలింది? 93 రూపీస్ మిగిలింది. అంటే అర్థం ఎంత? అది 31% అమౌంట్ దేనికి సమానం? 93. తన దగ్గర ఉన్న అసలు అమౌంట్ ఎంత అంటే 100%. అది ఎంత అంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. 31కి 93 అయినప్పుడు 100కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 93. 31 1s are 31 3s are అంటే యాక్చువల్ అమౌంట్ ఎంత? 300 రూపాయలు. తన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 300 రూపీస్. ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్యలో 25% 20 అయినా 40% ఎంత? ఇలాంటి సందర్భంలో ఎట్లా చేస్తాం? 25% ఎంత అంటున్నాడు? 20. మరి 40% ఎంత అంటే సింపుల్, ఇందాక చెప్పినట్టుగా ఎంత ఎక్కువ వస్తుందా తక్కువ? ఎక్కువ వస్తుంది. కాబట్టి 40/25 ఇంటూ 20. అప్పుడు ఏమవుతుంది? 5 5s are 5 8s are 5 1s are 5 4s are సో 8 4s are 32. సో 25% ఆఫ్ 20% 20 అయితే 40% ఎంత అవుతుంది? 32 అవుతుంది. మనకు కనుక కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్ అడిగినట్లయితే క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాడు. ఒకసారి చూడండి. ఒక కర్మాగారంలో కార్మికుల కొరత వల్ల 25% ఉత్పత్తి తగ్గింది. ఒకవేళ ఆ ఉత్పత్తి తగ్గకుండా సేమ్ అవుట్పుట్ ఇవ్వాలంటే ఉన్న కార్మికులు డైలీ ఎన్ని పని గంటలు పెంచాలి? ఎన్ని పని గంటలు పెంచవలసి ఉంటుంది? ఈ టైంలో ఎలా చేస్తామంటే మనము జస్ట్ 100 తీసుకోండి. 100 మైనస్ ఎంత కార్మికులు తగ్గారు? 25% తగ్గారు. ఇంటూ మనము పెంచవలసిన పని గంటలు ఎంత? 100 ప్లస్ ఎన్ని గంటలు పెంచాలి? x గంటలు అనుకోండి. ఇది దేనికి సమానం అవుతుందంటే 100 ఇంటూ 100 అని రాసుకోవాలి మనం. జనరల్గా చేసే ప్రొసీజర్ ఇది. అప్పుడు ఏమవుతుంది? 75 ఇంటూ 100 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 100. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? 25 4s are 25 3s are 100 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 100/3. ఇప్పుడు ఏమవుతుంది? ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 400/3 మైనస్ 100. అప్పుడు ఏమవుతుంది? 400 మైనస్ ఎల్సిఎం ఇస్తే 300. 400 మైనస్ 300 డివైడెడ్ బై 3 అంటే 100/3. ఇది ఎంత సమానం అవుతుంది? 33 1/3% పని గంటల్ని పెంచవలసి ఉంటుంది ఒకవేళ ఉత్పత్తి తగ్గొద్దు అంటే. ఇంత పెద్దగా చేయడానికి మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు. మరి దీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలి? ఎలా చేయాలంటే దీనికి మీరు ఒక గుర్తుపెట్టుకోండి. చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100 చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్. అంటే ఎలా చేయాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. చేంజ్ అంటే ఏం జరిగింది? కార్మికుల కోత ఎంత చేంజ్ అయింది? 25% తగ్గింది. కాబట్టి మనము 25 అని వేసుకోవాలి పైన. 25 డివైడెడ్ బై రిజల్ట్ ఏమైంది? దానివల్ల 100 ఉండాల్సిన వాళ్ళు 25 తగ్గిపోతే ఏమైంది? 75 అయింది. రిజల్ట్ ఎంత? 75 ఇంటూ 100.
దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 25 1s are 25 3s are అంటే 100/3 దిస్ ఇస్ ఈక్వల్స్ టు 33 1/3%. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో చేసేయచ్చు. నెక్స్ట్ ఒక 1-2 ప్రాబ్లమ్స్ వితౌట్ డూయింగ్ ప్రాసెస్ జస్ట్ షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఒక కంపెనీలో కార్మికుల కోత వల్ల ఆ కంపెనీ ఉత్పత్తి 36% తగ్గింది. అయితే ఉత్పత్తిలో మార్పు ఉండొద్దు అనుకుంటే ఉన్న కార్మికుల చేత ఎన్ని పని గంటలు పెంచాలి, అంటే పని గంట పెంచాల్సిన శాతం ఎంత? ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం? 36% తగ్గింది అంటే అర్థమైంది, చేంజ్ ఎంత అయింది 36, రిజల్ట్ ఎంత అవుతుంది 100 - 36 64. ఇది చేంజ్. షార్ట్ కట్లో ఏమని చెప్పాను మీకు? చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100. పని గంటల్ని 56 1/4% పెంచాలి అని అర్థం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 50% బోర్డింగ్ అండ్ లోడింగ్కి, మిగిలిన అమౌంట్లో 20% తన ఓన్ ఎక్స్పెన్సెస్కి, మిగిలిన అమౌంట్లో 20% చారిటీకి యూజ్ చేసిండు. అయితే అప్పుడు తన దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత అంటే 4200 రూపీస్. అయితే తను సంపాదించిన ఆదాయం ఎంత? తనకి ఎంత ఆదాయం వచ్చింది? ఆదాయంలో 50% బోర్డింగ్ అండ్ లోడింగ్ ఖర్చు పెట్టాడు, ఆ మిగిలిన దాంట్లో 20% తన ఓన్ ఎక్స్పెన్సెస్ యూజ్ చేశాడు, మిగిలిన దాంట్లో 25% చారిటీకి యూజ్ చేసిండు. అయితే యాక్చువల్ ఎర్నింగ్ ఎంత? ఇలాంటి సందర్భంలో ఎలా చేయాలంటే 100 మైనస్ ఎంత ఖర్చు పెట్టిండు? ఫస్ట్ 50 ఖర్చు పెట్టండు, డివైడెడ్ బై 100 ఇంటూ దీంట్లో మళ్ళీ 20% ఓన్ ఎక్స్పెన్స్ తీసుకుండు, అంటే 100 మైనస్ 20 డివైడెడ్ బై 100 ఇంటూ మళ్ళీ చారిటీకి ఎంత 100 మైనస్ 25% డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ అంటే ఎంత తన ఆదాయం, ఎంత మిగిలింది ఇంకా 4200 అన్నాడు. ఇది సింప్లిఫై చేస్తే సింపుల్గా మనకు వచ్చేస్తుంది. అంటే ఎంత 50/100 ఇంటూ 80/100 ఇంటూ 75/100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4200. సింప్లిఫై చేసేయండి. 1 0 గెట్ క్యాన్సల్, అనదర్ 0 గెట్ క్యాన్సల్. తర్వాత 25 3s are 25 4s are, తర్వాత 4 1s are 4 2s are. ఏమేమి మిగిలినాయి పైన? 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4200 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 100 ఇటు పోతుంది 100. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 4200 ఇంటూ 100 డివైడెడ్ బై 5 2s are 10, 10 3s are 30 డివైడెడ్ బై 30. క్యాన్సలేషన్ చేసినట్లయితే 0 0 గెట్ క్యాన్సల్, 3 1s are 3 1s are 3 4s are and 0 140. సో 140 ఇంటూ 100 ఎంత అవుతుంది? 14,000. సో తన ఆదాయం ఎంత? 14,000 రూపీస్. దీంట్లో తను 50% ఖర్చు పెట్టిండు, 20% తను యూజ్ చేసుకున్నాడు, 25% చారిటీకి యూజ్ చేసిండు. సో యాక్చువల్గా సంపాదించిన ఆదాయం ఎంత అంటే 14,000. ఈ విధంగా మనం ప్రశ్నను క్లియర్గా చదివి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 2% పెరుగుతుంది. అయితే ఆ గ్రామ ప్రస్తుత జనాభా 25,000. అయితే ఆఫ్టర్ 2 years ఆ గ్రామ జనాభా ఎంత అవుతుంది? ఇలాంటప్పుడు ఏ విధంగా చేయాలి? ప్రస్తుత జనాభా ఎంత? 25,000. సో మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? 2% పెరిగింది, అంటే 102% అయింది, డివైడెడ్ బై 100. మళ్ళీ రెండో సంవత్సరం ఏమైంది? దీని మీద 2% పెరిగింది, అంటే మళ్ళీ 102 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్. 2 zeros గెట్ క్యాన్సల్, 1 0 గెట్ క్యాన్సల్. ఏమైంది ఇక్కడ? 5 2s are 5 5s are. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 2 1s are 2 50 1s are. ఎంత అవుతుంది? 5 ఇంటూ 102 ఇంటూ 51. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 26,010. ప్రతి సంవత్సరము 2% పెరుగుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్న జనాభా 25,000 ప్రస్తుతం జనాభా ఉంటే అది 2 years తర్వాత 26,010 అవుతుంది. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఒక గ్రామ ప్రస్తుత జనాభా 10,000. అయితే మొదటి సంవత్సరం
10% పెరిగింది జనాభా. తర్వాత రెండో సంవత్సరం 20% తగ్గింది. మూడో సంవత్సరం 30% పెరిగింది. అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది కాబట్టి ఎంత అవుతుంది? అది 110% డివైడెడ్ బై 100 ఇంటూ రెండో సంవత్సరం ఏమైంది? 20% తగ్గింది కాబట్టి 100 - 20 80 డివైడెడ్ బై 100 ఇంటూ మూడో సంవత్సరం 30% పెరిగింది కాబట్టి 100 + 30 130 డివైడెడ్ బై 100. దేనిపైన? ప్రస్తుత జనాభా 10,000 పైన. అది ఎంత అవుతుంది? సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 zeros 2 zeros 2 zeros 2 zeros 1 0 1 0 get cancelled. This 0 will get cancelled with this 0. What is the answer? 11 into 8 into 130 is equal to how much? 11,440. So 10,000 ఉన్న జనాభా 10% పెరిగి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 20% తగ్గి, థర్డ్ ఇయర్ 30% పెరిగితే మనకి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనకి 11,440 జనాభా అవుతుంది. సింపుల్గా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చక్కెర ధర 20% తను నిత్యావసర ఖర్చులో ఎంత శాతం తగ్గించుకుంటే తను ఖర్చు పెట్టాల్సిన అమౌంట్లో మార్పు ఉండదు. అంటే ఏం చేయాలి? మనకి ఏం చెప్పాను నేను మీకు? చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100. సో చేంజ్ ఏమైంది? 20% చేంజ్ వచ్చింది. రిజల్ట్ ఏమైంది? 20% పెరిగింది కాబట్టి 100 + 20 120 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 1010 2 6 are 2 5 are ఎంత అవుతుంది? ఇది 2 3 are 2 10 are అంటే 50/3. ఇది ఎంత సమానం అవుతుంది? 16 2/3% కనుక తను షుగర్ వినియోగం తగ్గించుకున్నట్లయితే తను స్పెండ్ చేయాల్సిన అమౌంట్లో మార్పు ఉండదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఒక కార్మికుడికి మొదటగా 10% జీతం పెంచి తర్వాత దాని మీద 10% జీతం తగ్గించినట్లయితే తనకు వచ్చినది లాభమా నష్టమా? ఎంత శాతం? ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం? మొదట ఏమైంది? 10% పెరిగింది అంటే 110 డివైడెడ్ బై 100 ఇంటూ తర్వాత ఎంత అయింది? 10% తగ్గింది 90 డివైడెడ్ బై 100. ఏమవుతుంది ఇక్కడ? 1010 విత్ గెట్ క్యాన్సల్ విత్ దిస్ 2 zeros అప్పుడు 99/100 అంటే ఎంత? ఇది 99% అంటే ఏమైంది? 1% తగ్గింది. ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x² 100% లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఏ సందర్భంలో? మొదటగా x% పెరిగి తర్వాత x% తగ్గినట్లయినా, లేదా x% తగ్గి తర్వాత x% పెరిగినట్లయినా, ఇలాంటి సందర్భంలో మనము x² 100% లాస్ అని డైరెక్ట్గా చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ని ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరం 15% పెరిగి రెండో శాతం 15% తగ్గినట్లయితే ఓవరాల్గా ఆ పట్టణంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? అంటే ఎంత అన్నాడు? 15% పెరుగుతుంది అన్నాడు, తర్వాత 15% తగ్గుతుంది అన్నాడు. సో ఎలా రాసుకుంటాం మనం ఇప్పుడు? ఇది 5% పెరిగింది, 5% తగ్గింది కాబట్టి x² 100. ఏ విధంగా రాస్తాం ఇప్పుడు? ఇది 15 × 15 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేయండి ఏమవుతుందో? 5 3s are 5 2s are 0 5 3s are 5 4s are ఎంత వచ్చింది? 3 3s are 9/4. ఇది ఎంత సమానం అవుతుంది? అంటే 2.25% తగ్గుతుంది. సో ఆ జనాభా ఓవరాల్గా 5% పెరిగి 5% తగ్గినట్లయితే 2.25% తగ్గుతుంది. ఒకవేళ ఇలా అడిగితే ఏం చేస్తారు? ఇంతకుముందు ప్రాబ్లంలో మనము 10% పెరిగింది, 10% తగ్గింది. అలాంటి సందర్భంలో x² 100% లాస్ అని రాసాము. అలా కాకుండా ఒక వస్తువు యొక్క ధర 10% పెరిగి తర్వాత 5% తగ్గినట్లయితే మొత్తంగా మార్పు శాతం ఎంత అన్నాడు అనుకోండి. ఎలా చేస్తాం? ఇది సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. x + y + xy / 100% లాస్ ఆర్ ప్రాఫిట్. మైనస్లో వచ్చినట్లయితే లాస్,
ప్లస్లో వచ్చినట్టయితే ప్రాఫిట్. సో ఎక్స్ అంటే 10 అంటే 10%, ఎక్స్ అంటే 10% ఇది పెరిగింది, వై అంటే 5% ఇది తగ్గింది. ఎలా రాసుకుంటాం మనం? 10 ప్లస్ తగ్గింది కాబట్టి -5 ప్లస్ ఎక్స్ అంటే 10 ఇంటూ -5 డివైడెడ్ బై 100 ఏమవుతుంది? అది 10 - 5 -50/100 ఏమవుతుంది? ఇక్కడ 10 గెట్ క్యాన్సర్. 10 - 5 5, 5 - 5 ఇక్కడ 5 1 5 2 అంటే 0.5 ఎంత అవుతుంది ఇది? సో ఇది ఏమవుతుంది? 4.5%. అంటే ఇది ఏమైంది? 4.5% అనేది పాజిటివ్ కాబట్టి ఏమైంది? ధరలో పెరుగుదల వచ్చింది, అంటే 4.5% పెరిగింది. సో దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం చూడండి. ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరం 25% తగ్గింది, రెండవ సంవత్సరం 20% పెరిగింది. ఓవరాల్గా పట్టణ జనాభాలో వచ్చిన మార్పు శాతం ఎంత? ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏంది? ఎక్స్ అనేది 25% తగ్గింది అంటున్నాడు, తర్వాత వై అనేది 20% పెరిగింది అంటున్నాడు. సో దీన్ని ఏ విధంగా రాస్తాం మనం ఇప్పుడు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అంటే ఎక్స్ ప్లేస్లో తగ్గింది కాబట్టి ఇది మైనస్, పెరిగింది కాబట్టి ప్లస్, కాబట్టి -25 ప్లస్ 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి -25 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 25 1 25 4 4 1 4 5 -25 ప్లస్ 20 ఎంత అవుతుంది? -5 మైనస్ ఇక్కడ ఎంత మిగిలింది? 5, కాబట్టి ఎంత అయింది ఓవరాల్గా? -10%. అంటే ఏంది ఇది? ఓవరాల్గా జనాభాలో 10% తగ్గుదల ఏర్పడింది. సో ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు పెరిగిన శాతం తగ్గిన శాతం సమానం ఉన్నట్లయితే x²/100 అనే ఫార్ములా యూజ్ చేసి లాస్ అని వస్తుంది ఖచ్చితంగా. ఒక పర్సంటేజ్ పెరిగి ఒక పర్సంటేజ్ తగ్గినట్లయితే ఓవరాల్గా మార్పు ఎలా వస్తుంది అన్నప్పుడు x ప్లస్ వై ప్లస్ XY/100 అని తీసుకొని ప్లస్ వస్తే పాజిటివ్ అంటే ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయింది అనాలి, మైనస్ వస్తే డిక్రీజ్ అయింది అనాలి. అయితే ఇక్కడ తీసుకునేటప్పుడు మనము పెరిగిందన్న వాల్యూని ప్లస్గా తీసుకోవాలి, తగ్గిందనే వాల్యూని మైనస్గా తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ పర్సంటేజెస్ ఈ శాతాల పైన డిఫరెంట్గా ఈ విధంగా మనకు ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏ విధమైన పెద్ద పెద్ద ఫార్ములాస్ యూజ్ చేయకుండా సింపుల్ టెక్నిక్స్తో ఈ విధంగా మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే, ఆల్ అబౌట్ పర్సంటేజెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.